హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానకుటీస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పొట్టిదాని బర్త్డేకి అయితే వెళ్తున్నాం. అంటే మా కోడలు అనమాట సెకండ్ బర్త్డే. ఇది ఫస్ట్ బర్త్డేకి అయితే మిస్ అయిపోయినాము. రమ్మని చెప్పిల్లు కానీ మేమే చిన్న పనిలో ఉండి మేము పోలేకపోయినాం. అయితే సెకండ్ బర్త్డేకి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి రెడీ అయితే వెళ్తున్నాం అనమాట. మాకు వాళ్ళకి ఒక 15 minutes దారి. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయినాం. మేము వెళ్ళే లోపే వాళ్ళకి కేక్ కట్ చేయడానికి అన్న అయితే రెడీ చేసి పెట్టిల్లు అనమాట. ఇంకా పొట్టిదాన్ని వాళ్ళ మమ్మీది ఒకటే రోజు బర్త్డే అన్నట్టు ఇద్దరిది. సో కేక్ కూడా ఒకటే వచ్చేసింది. ఇక చిన్నోడేమో కేక్ ఎప్పుడు కట్ చేసి ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు. వాడు గోల గోల చేసుడు. ఇక మేము కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళినాం. రాంగ్ ఏ గిఫ్ట్ తీసుకురాలి దానికి, అందుకని చెప్పి మేము బయటకు వెళ్ళినాం. బయటకు వెళ్ళి గిఫ్ట్ తీసుకొని వచ్చినాం ఫ్రమ్ వెంకీ మామ అని చెప్పేసి రాపిచ్చినాం అన్నమాట. ఇక గిఫ్ట్ తీసుకొచ్చినప్పుడు వైట్ కవర్లో వేస్తే ఆ కవరు ఏముందని చెప్పేసి అసలు ముట్టుకోలేదు. ఇక బయటకు తీసిన తర్వాత దాన్ని ఓపెన్ చేద్దామని చెప్పేసి ముందట పెట్టుకుని దానికి ఓపెన్ చేయడానికి వస్తలేదు అనమాట. అందుకని చెప్పేసి ఇక వాళ్ళ మమ్మీ హెల్ప్ తీసుకుంది. ఇక ఓపెన్ చేస్తే దాంట్లో ఏముందని చెప్పేసి పక్క పొట్టుని పట్టుకున్నాం అన్నట్టు. వాడు అస్సలు ఆగులేదు. ఇక బొమ్మ తీసుకున్నాం. అది ఎట్లుంది అన్నది చూసి కామెంట్ చేయండి, బాగుందా లేదా అన్నది. అదైతే మొత్తం ఫిట్ చేయాలన్నట్టు. అది ఫిట్టింగ్ ఎవరికి రాదు. మేము ఎట్లా అన్నది చెప్పిండు అన్నట్టు మాకు గిఫ్ట్ షాప్ ఆయన. ఇంకా మా ఆయననైతే దాన్ని మంచిగా సెట్ చేస్తున్నాడు. ఆయన సెట్ చేస్తుంటే ఇదేమో తీసిందన్ని లోపల పెడుతుంది, సర్దుతుంది అన్నమాట. ఇక వీడేమో ఎప్పుడెప్పుడు పెడతాడా అని పొట్టోడు చూస్తున్నాడు. ఇంకా మొత్తం లోపల పెడతాను. పాపం బిడ్డ సర్దుతా ఉన్నది, మేమేమో తీస్తా ఉన్నాం అన్నమాట. ఇంకా మొత్తానికైతే దాని ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెక్కలు వచ్చినాయి దానికి. రెక్కలు అవి పెట్టిన తర్వాత ఇంకా క్యాప్ కూడా ఇచ్చారు. అది తిరగకుండా ఉండాలి ఒకటే దగ్గర అంటే కింద క్యాప్ పెట్టమన్నారు దానికి. ఇంకా హెడ్ అయితే పెట్టినాం, అంత అయిపోయింది. కింద అది దానికి బొమ్మకి యాడ్ చేయాలన్నట్టు. ఇక దాన్ని ఫిట్ చేసి ఇస్తే అయిపోతుంది అని చెప్పేసి ఫిట్ చేసినాం. ఇంకా దీని సంబరం అయితే అస్సలు ఆగుతలేదు. వాడ ఎగ్జైట్ అయితే అస్సలకే లేదు. ఇంకా ఎప్పుడెప్పుడు కింద పెడతామా, ఎప్పుడెప్పుడు తీస్తామా అని చెప్పేసి చూస్తా ఉన్నాడు. అయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఫిక్స్ చేసినాం. చేసిన తర్వాత ఇక అమ్మాయిని రమ్మన్న తర్వాత బొమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపించిన తర్వాత ఇంకా దాని దగ్గరికి వెళ్తలేదు, భయపడుతుంది అన్నట్టు. ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి ఓపెన్ చేసిన తర్వాత దాని చుట్టూరా తిరుగుతా ఉన్నాడు వీడు. ఇక నచ్చిందా నీకు అని అంటే తల ఊపుతా ఉన్నది మంచిగా ఉంది అని చెప్పేసి. బొమ్మ ఎట్లుంది, మంచిగా ఉందా? మంచిగా ఉంటే కామెంట్ చేయండి ఎట్లుందా అన్నది. దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లున్నాయి అంటే దాని దగ్గరికి వస్తూ ఉంది. అది వెనకకు పోతుంది భయపడి. బాగుందా అంటే బాగుంది అంటుంది. నచ్చిందంట దానికి కూడా. ఈ పక్కన ఇంకొక పాప ఉండే, దాన్ని డైరెక్ట్ లేవట్టింది అన్నట్టు. ఇంకా కాసేపు అయితే ఆ బొమ్మతో ఆడిపించినాం. బొమ్మతో ఆడుకుంది, మంచిగా ఎంజాయ్ చేసింది ఆ బొమ్మతో. ఇంకా ఈ బొమ్మ ఒక్కటేమో కానీ ఇద్దరు గొడవ పెట్టించినట్టు అయింది. దీని చేతుల కంటే వాడి చేతులనే ఎక్కువ ఉండే అన్నట్టు. దాన్ని దాచిపెట్టిన కొద్దీ వీడు తీస్తా ఉన్నాడు. దాని చుట్టూరనే తిరుగుతున్నాడు దాన్ని పట్టుకొని. ఇక బొమ్మ ఇస్తలేమని చెప్పేసి పాడేస్తాడేమని చెప్పేసి పక్కకు పెడితే లేదు మళ్ళీ కావాలని చెప్పేసి మళ్ళీ తీసేయండు. వీడైతే ఆ బొమ్మ కోసం మస్తు ఏడ్చిండు పాపం. ఇంకా బొమ్మను చూస్తూ అయితే ఆడుకుంది. తర్వాత వాళ్ళ అన్నయ్యని పిలుస్తుంది. ఇంకా మేమైతే బ్యాంగిల్స్ కోసం అని బయటకు వచ్చినాం. బండిలో గాలేదని చెప్పేసి మా తమ్ముడైతే కొట్టిస్తున్నాడు అనమాట. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా, ఆ కోడల గాజులు, అమ్మమ్మ మనమరాల గాజులు అని చెప్పేసి. పోయిన మంత్లోనే వేయమన్నది, కాకపోతే నాకు వీళ్ళకి వేయలే. ఇక ఇప్పుడైతే బయటకు వచ్చినాం అన్నట్టు. బర్త్డే రోజు వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను, ఈ బుట్ట బొమ్మ, తమ్ముడు ముగ్గురం అయితే షాప్కి వచ్చినాము. బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఏవి బాగుంటాయి ఏంది అని చెప్పేసి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. బ్యాంగిల్స్ మంచి మంచి కలర్స్ అయితే, డిజైన్స్ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలి షాప్ని. బ్యాంగిల్స్ ఎట్లా అంటే చిన్న పిల్లలకి గుచ్చుకోకుండా మంచిగా సెట్స్ లాగా ఉంటాయి కదా, అట్లా తీసుకున్నాం అన్నట్టు.
వీటిని ప్యాకెట్లో కాకుండా ఇట్లా విడిగా కూడా ఇస్తా అన్నారు. డజన్ ఇట్లా ఇస్తారు కదా, అట్లా ఇస్తా అని చెప్పింది ఆమె. ఒక సెట్లో 12 ఇస్తా అని చెప్పింది. 3 సెట్లు అయితే తీసుకున్నాం అన్నట్టు. అందులో కన్ఫ్యూజ్ అవుతాను. బ్లూ కలర్ ఏమో నాకు నచ్చింది, ఆమెనేమో బాగా డార్క్ ఉందని చెప్పింది. ఇంకా వేరే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఇది తీసుకొని బిల్లు కట్టే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఇక ఇంటికైతే పోతున్నాం అన్నట్టు. అప్పటికే తమ్ముడికి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిండు, అన్న ఇంకా వస్తలేరు అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే పోయినాం. దీనికైతే రబ్బర్ బ్యాండ్ తీసుకున్నా బర్త్డే గిఫ్ట్కి అని చెప్పేసి. ఇంకా ఫుల్ నవ్వుకున్నాం అన్నట్టు. దగ్గరనే ఇంటికి షాప్ కూడా. అక్కడి నుంచి అయితే ఇంటికి పోయినాం. ఇంటికి అయిన తర్వాత మళ్ళీ వీడు ఆ బొమ్మను తీసి వీడు కూడా ఒకసారి ఆడతా అని చెప్పేసి వీడు తీసిండు. ఇంకా పోయిన తర్వాత ఇవన్నీ బయట పెడతా ఉంటే మంచిగా తీస్తూ ఉంది. ఇక వీడేమో తీయద్దు చెల్లమ్మ అక్కడనే ఉంచాలని చెప్పేసి చిన్నోడు. ఇక కిరీటం ఎవరు పెట్టిర్రో కానీ అయితే ముందుకే జారుతా ఉంది ఊకే. ఇక దాన్ని తీస్తే ఎడుతుందేమో అని చెప్పేసి అక్కడనే పెట్టాం అన్నట్టు. మంచిగా పెట్టించుకుంది అన్నట్టు. బొట్టు గాజులు అసలు ఏడవని కూడా ఏడవలేదు. మావోడు మరి నాకే వస్తా అని చెప్పేసి అనుడు అన్నట్టు. ఇంకా వాడికి అబ్బాయిలకి ఏం లేదు కదా అని చెప్పేసి నీకు లేవిగా చెల్లమ్మకి అని చెప్పేసి అంది. చెల్లమ్మకి తీసుకొచ్చినా నాకేం తీసుకురాలేదని చెప్పేసి అయితే వాడు అనుడు స్టార్ట్ చేసిండు. ఇంకా ఎంత మంచిగా బొట్టు పెట్టించుకుందంటే వీడికి కావాల్సుకొని వీడియోకి అడ్డమచ్చుడు అన్నట్టు. ఇంకా బొట్టు మంచిగా పెట్టించుకుంది, గాజులు మంచిగా వేయించుకుంటాను అన్నట్టు. చిక్కమ్మనైతే మంచిగా బ్యాంగిల్స్ వేయించుకుంది అన్నట్టు. ఇక నాకు బిస్కెట్ పెట్టమంటే అదే నోట్లో పెట్టుకుంది. ఇక ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఫొటోస్కి అయితే మంచిగా స్టిల్స్ ఇస్తుంది. ఆ కళ్ళతోనే అసలు ఫొటోస్ అయితే మంచిగా వస్తాయి. దానికి స్టైల్ లుక్తో చూస్తుంది అన్నట్టు. ఎట్లా చెప్తే అట్లా ఫొటోస్కి అయితే స్టిల్స్ పెడతా ఉన్నది. ఇంకా బిస్కెట్ అయితే నాకు మాత్రం పెట్టలే, అది అంతసేపు ఉన్నా కూడా నాకు పెట్టేది అదే తినుడు అన్నట్టు. మంచిగా ఫొటోస్ అయితే దిగినాం ఇద్దరం. కాసేపు అయితే జోక్స్ అయినా మంచిగా నవ్వుకున్నాం అన్నట్టు. ఇక తర్వాత అందరం అయితే ముచ్చట్లలో మునిగిపోయినాం. ఇక వాళ్ళ మా కొత్తగా పెళ్ళైన మరదలు, అమ్మ, నేను, ఇంకా మన పక్కకున్న వాళ్ళ చెల్లెలు అందరం కలిసి అయితే మంచిగా మాట్లాడుకున్నాం. మంచిగా టైం అయితే స్పెండ్ అయిపోయింది అన్నట్టు. అసలు ఏర్పడలేదు. అందరం కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేసినాం. వాళ్ళు కూడా డ్రెస్ పెట్టిర్రు పక్కన వాళ్ళు, అది కూడా వీడియోలో యాడ్ అయింది అన్నట్టు. వాళ్ళకు కూడా మెమొరీ లాగా ఉంటుంది ఇది అని చెప్పేసి తీసినాం. ఇంకా ఫొటోస్ అయితే మంచిగా దిగింది పొట్టిది. ఇంకా మేమేమో ఫొటోస్ దానికి స్టిల్స్ తీస్తూ ఉన్నాం. ఇక ఫోటో సెక్షన్ అంతా అయిపోయింది. ఇక తిందామని చెప్పేసి కూర్చున్నాం. నాకేమో పన్నీర్ బిర్యానీ, వీళ్ళకేమో చికెన్. మండే అయింది కదా అందుకని చెప్పేసి నేను చికెన్ తినలేదు. ఇది ఇవాళటి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి.